ఇన్వెస్టిగేషన్‌లో ఇదొక పార్టు. తప్పు గూడా లేదు. ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు గారి దగ్గరికి పోలా. కానీ మిగతా ఇష్యూస్ అన్నీ జరిగినాయి గదా! అప్పుడు హ్మ్. ఇక్కడి నుంచి డబ్బులు ఏదైతే బాంబేలో ఉన్నటువంటి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినాయి. సిట్ అంతవరకు దర్యాప్తు చేసింది. ఆ సదరు కంపెనీ వాళ్ళని ప్రశ్నించింది, వదిలేసింది సిట్టు. వాళ్ళ దగ్గర నుంచి డేటా తర్వాత ఈడీ టేకప్ చేసింది. ఈడీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి వాళ్ళు క్యాష్ ఇచ్చారు అని తేల్చింది. బట్ ఎవరికి ఇచ్చారన్నది మాత్రం తేల్చడా. వాళ్ళ ఓకే. దగ్గర క్యాష్ అంటే వాళ్ళ అకౌంట్లలో ఏంటంటే మీకు ముంబాయిలో కానీ, హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటారు. ఆ ఫ్లాట్‌కి అగ్రిమెంట్ రాసుకుంటారు. ఏడాదో, 2 ఏళ్ళో, 3 ఏళ్ళో అని చెప్పేసేసి. 5 నెలల్లో, 6 నెలలదో అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసేసి ఆ పేరుతో ఆ అగ్రిమెంట్ పేపర్ బేసిస్ మీదన జీఎస్టీ అకౌంట్ రిజిస్టర్ చేసేస్తారు. అవి మ్యూల్ కంపెనీస్ అన్నమాట. అంటే ఓకే. బోగస్ కంపెనీలు. అక్కడ అంతే. ఏముండదు అట్లాంటి కంపెనీల్లో. ఈవెన్ విజయవాడ ఇట్లాంటి చోట్ల కూడా ఉన్నాయి అట్లాంటిది. ఒక అపార్ట్మెంట్ పైన చిన్న బోర్డు ఉంటుంది ఫ్లాట్‌లో, ఆఫీస్ అని. ఓ 4 కుర్చీలు, ఓ బల్ల ఉంటది అంతే. అప్పుడప్పుడు వచ్చి కాసేపు మందు కొట్టేసినో, తిని కూర్చునో వెళ్ళిపోతుంటారు. లేదా కాసేపు కాలక్షేపం జరుగుతుంటాయి. అవి బోగస్ కంపెనీలు అవి. వాటి పని ఏంటయ్యా అంటే ఈ అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి వాడు లీగలైజ్ చెయ్యాలి అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక విధానం ఉంటది. ఇప్పుడు ఆ కంపెనీలు ఏంటి, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అని, లేకపోతే గనక ఇంకోటి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం డబ్బులని తీసుకుని కానీ అంటే క్యాష్ డ్రా చెయ్యాలంటే